ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ స్పీడ్ తో ముందుకెళ్తుందా? జీవనాడి పోలవరంపై స్పష్టత వచ్చేసిందా? అభివృద్ధి విషయంలో రాష్ట్రం ఇక జెట్ స్పీడ్ తో ముందుకెళ్లనుందా? విజన్ 2047 ఎజెండాగా ఏపీలో ఈ కేబినెట్ అభివృద్ధి ఎజెండాగా ఢిల్లీలో కేంద్ర కేబినెట్ ఒకే రోజున కీలక అంశాలకు ఆమోదం తెలపడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చేశాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏపీ సర్కార్ విజన్ 2047 పోలవరం బాధ్యత తమదే అన్న కేంద్రం. ఏపీలో దూకుడుగా డబుల్ ఇంజిన్ సర్కార్. నవ్యాంధ్ర జీవనాడిగా భావించే పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను భుజాన వేసుకుంటున్నట్టు దాదాపుగా చెప్పేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పోలవరం నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12,500 కోట్ల రూపాయల నిధుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తొలి దశ నిర్మాణానికి అవసరమైన ఈ పూర్తి నిధులను సమకూర్చేందుకు సమ్మతం తెలిపింది. దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రివర్గం ఏపీ, తెలంగాణ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. వీటి కోసం 28,602 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ గా తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిల్ను ఎంపిక చేసింది. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్, జహీరాబాద్ లో 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనుంది. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్లో భాగంగా 12 క్లస్టర్ని దేశవ్యాప్తంగా ఎంచుకుంటే అందులో 2 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సుమారు 50 రోజుల్లోనే అది కార్యరూపం దాల్చి కేబినెట్ నోట్ కూడా పాస్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత బలంగా కట్టుబడి ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ దాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. అటు కేంద్రంలో కేబినెట్ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపితే, ఇటు రాష్ట్రంలో తొలిసారి సమావేశమైన ఈ కేబినెట్ పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించింది కేబినెట్. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు ఆమోదం తెలిపింది. 2,774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కేబినెట్ ఈపీఓఎస్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చేలా 11.51 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలవరం తొలి దశ నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపైన ఏపీ కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుండడం సంతోషకరమన్నారు సీఎం చంద్రబాబు. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ధమాకా ఏంటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రుచి చూస్తోందన్న అభిప్రాయం కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర కేబినెట్ పోలవరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటే, ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గం విజన్ 2047 ఎజెండాగా రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్ముందు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇదే డబుల్ స్పీడ్ తో ముందుకు వెళ్తే నవ్యాంధ్ర అభివృద్ధిలో టాప్ ప్లేస్ కు వెళ్లడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.